దేవుని ఆత్మతో ఆటలాడకూడదండి. నేనేం చేసినా, ఎట్లా ఊరేగినా, నేను ఏ స్టెప్పులు వేసినా ఏం అంటలేదులే అని తప్పులో కొనసాగొచ్చా అండి? నాన్న తొందరపడి కొట్టట్లేదు అంటే ప్రేమ. కొడితే ఎక్కడ బాధపడతావో, ఎక్కడ దుఃఖపడతావో, ఎక్కడ వేదన పడతావో అని నీ ఏడుపు చూసి ఓర్వలేక తొందరపడి చేయి చేసుకోవటం లేదు. నువ్వు తప్పులు చేస్తున్నా చేయి చేసుకోవటం లేదంటే నీ తప్పులకు నాన్న సపోర్ట్ చేసినట్ట? ఒకసారి ఆలోచించండి నాన్న. అలా కాకుండా మూర్ఖించి బరి తెగిస్తే ఖచ్చితంగా దాని తాలూకు రిజల్ట్ చూడాల్సి వచ్చింది. ఇక కోపం వచ్చి కొట్టిన నాడు ఇక కనికరపడడం. దెబ్బ తిని మనం ఏడుస్తుంటే అడిగే మాట ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పా నీకు నీ పని చెప్తా అని. తన్నింది కాక మళ్ళా వార్నింగ్ ఏంటో తెలుసా? ఇక మళ్ళా నువ్వు ఆ పొజిషన్లో కనపడు, నీ సంగతిని తేల్చిపోతేప్పుడు అడిగిన మళ్ళీ గట్టి వార్నింగ్ కూడా, కోటింగ్ కాక మళ్ళా అదనపు వార్నింగ్. దేవుడు అంటే దేవుడే కాదు, ఆయన మన నాన్న. ఓర్పు పడతాడు, పట్టుకొని బాదుతాడు కూడా.